బేజా ఫ్రై. ఏమైందిరా? కింగ్ కనిపించాడు. ఎంత శుభవార్త చెప్పినారా? నా మెనులుడు కింగు ఈ ఊర్లోనే ఉన్నాడా? వెతుకుని రాసు, ఇక నీ లెక్క మొత్తం నీ చేతికి వచ్చినట్టేనబ్బా. ఈ పొద్దు బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఎంత ఖర్చైనా పర్వాలే, నా అకౌంట్ లో వేసుకో. ముందాడు దొరకాలి కదా. దొరకేం చేస్తాడు? కనిపించినోడు దొరకకుండా పోతాడా? ఖచ్చితంగా దొరుకుతాడు. శ్రావణి, ఏంటన్నయ్య అంత ఖుషిగా ఉన్నావు? ఖుషి కాకుంటే ఇంకేందమ్మా? గా బొట్టు సీన్ సలాడు ఒక్కడే ఇద్దరు లెక్క యాక్ట్ చేసి నా చెవులో పుంగి పెడుతుండ అనుకున్నా. లేలే, వాడాలా ఈడాలా జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉన్నది. మన ఫ్యామిలీలో మస్తు సెట్ అవుతాడని సెలెక్ట్ చేసినానే. అందుకే వానికి మన బ్యాక్గ్రౌండ్ ఎరకై జంప్ కాకముందే పంతులు గానికి చెప్పి లగ్గం పెట్టి లాక్ చేద్దాం. ఏమంటావు? నీ ఇష్టం అన్నా. అరే అరే తిన్నమ్మా చెల్లెమ్మ సిగ్గు. అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం, బాబు గారిది శ్రీరాముల వారి జాతకం. మళ్ళా ఇంకేం పొంగి బజాయించేద్దాం. అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది. గంటలనా? ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా? ఏం మీరు సడన్ గా అడిగారు, నేను సడన్ గా చూశాను, సడన్ గా సెట్ అయింది. గంటలంటే ఎట్లయితుంది వాయ్ పంతులు? ఇంకో ముహూర్తం చూడు. గట్లయితే ఇంకో ముహూర్తం కాదు, ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం. ఏ పంతులు, దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా? ఎక్కువ తక్కువ మాట్లాడినా పొంగి పగల కొడతా. అమ్మమ్మమ్మ గుస్సాగాకమ్మా. ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి. అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుక్కి మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమానం మింగేస్తాడు. నేనేమన్నా పిప్పర్మెంట్ గోలియా చాక్లెటా వాడు నన్ను మింగనికి? దీన్నే మేనమా గండం అంటారు. మీ ప్రాణాలకే ప్రమాదం. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. చాలు దియన్నా, గీసటి నమ్మొద్దు. అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకున్నాడు? నీ మంచి చెడు చూడనికి నేను ఉండాలి కదా. అవ్వా పంతులు, ఇప్పుడు టైం ఎంత అయింది? కౌంట్ డౌన్ లో 5 నిమిషాలు దాటిపోయింది. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. ఏర్పాట్లు చూడు. నువ్వు గా శరత్ గాని పిలిపించామా? ఇప్పటికిప్పుడంటే ఒప్పుకుంటాడా? అని ఈ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా. నువ్వేదో కా అని చెప్పి అని పిలిపించాయి. మిగిలింది నేను సంలాయించుకుంటా. ఆహా, సగం గంట ఇండి అయిపోయింది. గా డౌట్లు వెళ్ళి గాడు ఆఫీస్కి నుంచి నిక్లాయించిండో లేదో. మీరేం బే గోడ కట్టిరు, గాడు పాడతలే పొరే. అలా శరత్ బాబు వచ్చిండా? ఏంటిదంతా? అమ్మా షురూ చేసిండ్రు అక్క. చెయ్యి ఇక్కడ ఈ పెద్ద మీద ఒట్టు. అర్ధగంట వరకు ఈడేం జరిగినా నువ్వు నోరి పెద్ద మీద ఒట్టేసేసినావు. అప్ మీద ఉండి చెప్తా. ఏం లే శరత్ పంతులు, మీ ఇద్దరు జాతకాలు చూసిండు. గంటలకి ఇట్లా ఎంగేజ్మెంట్ జరగకపోతే శని ఎంటర్ అయి సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారన్నాడు. ఈడ శని అంటే ఎవడు అనుకున్నావు? గా బొట్టు సింగాడు. గా 420 సలవాడు నీ లెక్కుండి నిన్ను నన్ను పరేషాన్ చేయకుండా గీ ఐటమ్ చేస్తున్నా. అరే సమాజ్ అయింది భయ్, మీ పెద్దోళ్ళు లేకుండా ఈ కార్యక్రమం ఎట్లా అంటావు? ఇది ఫార్మాలిటీకి పర్మనెంట్ గా చేసినప్పుడు అందరిని పిలుస్తాం. అరే నోరు ఇప్పని పెద్ద మీద ఒట్టేసిన టైం లేదు భయ్. పంతులు బాబు వచ్చిండు. మా పెద్దమ్మ తల్లి మీద ఒట్టేయించి వాడిని నోరు బంద్ చేయించిన జల్దిగా నీయాలి. అమ్మా వధువర్లు ఇద్దరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మమ అనుకోండి. వెంకటేశ్వరనమ్మా మామా. ఊహు కాదు బాబు, మమ మమ అనాలి. అయ్యా బాబు గారు ఏమన్నా మూగవారా? కరెక్ట్ ఐడియా ఇచ్చిన మూగడానికి ఏం చేయాలి? మనసులో మమ అనుకుంటే సరిపోతుంది. అట్లనే కానీ శ్రీ వెంకటేశ్వరనమ్మా మీరు మనసులో మమ అనుకోండి. అయ్యా ఇక ఉంగరాలు మార్చుకోవచ్చు. అరే ఈ రాబాయ్ అమ్మా పెట్టు. ఇగో చెయ్యి ఇక్కడ. అరే తొడుగమ్మా తొడు. ఇగో ఇది మా పాప. అరే శనిగాడు వచ్చే టైం అయింది. తొడుగు. అరే తొడుగు. వీడు నోరు ఇప్పిండంటే ఈయన డౌట్లలో కొట్టుకోపోతా. మా మీరిద్దరు కలిసి హ్యాపీగా ఏడికన్నా పోయి సినిమా తొలగించారు. ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయి కదా? హిందీ అమ్మాయే తెలుగులో యాక్ట్ చేస్తుంది. అమ్మాయి కూడా వదిలేసి సినిమా చూడు. ఈ సూట్లలో చూసి సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అనుకున్నాడు. పెళ్లి చేసి పప్పన్నం పెట్టుడు కాదు, మా ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు పెట్టాలి. పట్టు చీరలు పట్టుకపోనికైతే తయారుంటావు. 10 సంవత్సరాలకించి నాకు చీరను చూడవే అంటే ఏం చేసినవే? నేనేం చేసినా? గా నిజామాబాద్ సంబంధం పోరి మస్తు ఉండే. ఈడు రౌడీ కొడుకు దాని గొంతు కోసినట్టు అని బతికి కొట్టిన వాళ్ళు ఉరికిపోయిరు. వాళ్ళేమో తెలివి గల పోరగాని చూడమండ్రి, నీకేమో బలం ఉండే తెలివి లేకపోయా. అగో తెలివి లేకనే గశరత్ గాని గట్ల లాక్ చేస్తాను. సార్ సార్ ఈడు మళ్ళీ వచ్చిండు. ఏం శరత్ బాబు ఏమన్నా మర్చిపోయినావు? మళ్ళీ వచ్చినావు? మళ్ళీ రావడం ఏంటండి? ఇప్పుడే రావడం. ఇప్పుడు వచ్చుడేంది? పాపేది? ఏ పాప? మా పాప. మీ పాప ఫోన్ చేస్తేనే ఇప్పుడు వచ్చాను.
మరి అప్పుడు వచ్చినోడు పొట్టి సీన్ గడన్నా డబుల్ ఫోటో గాడు అప్పటికని చెప్తూనే ఉన్నాడు నువ్వే తెలివిగా నోరు మూయించినావు. అయ్యా నా సంపాదిస్తేనే వెళ్ళొస్తా. నీ కాలు మొక్కుతారా బాయ్, ఒక్క నిమిషం బాబు నువ్వు ఎన్నే ఉండు. అలాగేనండి. అరే రే రే కథర్ నాకు తప్పు జరిగిపోయిందిరా బాయ్. శాస్త్ర ప్రకారం ఎవరితో నిశ్చితార్థం జరిగిందో వారితోనే పెళ్లి జరిపించాలి. ఉరికేస్తా కొడుక, వాడు కిరాయి కొడుకు, వానికి నా చెల్లెల్ని చేయాలరా? నీ కాలు మొక్కితే ఏమన్నా చేయరా? శాస్త్రంలో దానికో మార్గం ఉందండి. ఏందిరా బాయ్ అది? పెళ్లి కూతురు అవైలబుల్ లేనప్పుడు పెళ్లి కూతురు బ్రదర్ తో తతంగం అంతా జరిపించచ్చు. అంటే మీరే రింగ్ చూడవచ్చు. మళ్ళా ఈడ నిలబడి ఏం చేస్తున్నా? పదండి. ఇగో శరత్, వెంటనే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిపోవాలి. చిచి నేను అలాంటి వాడిని కాదు. నేనేమన్నా అట్లా అంటున్నా ఏమి? మా వంశాచారం ప్రకారం బొమ్మర్దులతో ఎంగేజ్మెంట్ జరగాలి. మీ ఇద్దరి జాతకాల ప్రకారం ఇంకో 3 నిమిషాల్లో ఈ తతంగం ఇట్లా పూర్తి కాకపోతే సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారని ఈ పంతులు గారు చెప్పారా? ఇంతకీ శ్రావణి అక్కడ చెరుగుపోయింది. ఈ టైంలో సినిమాకి వెళ్ళడం ఏంటండి? అరే మా ఖాందాన్లో ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు పెళ్లి కూతురు పిక్చర్ చూడాలవా? అరే టైం లేదు. అరే అయిపోయింది. ఏంటండి మగాళ్ళు రింగులు దొరుకుకోవడం? అరే ఇది మా ఆచారం వా. నువ్వు పెట్టు. సరే సరే పెడతాను. పెట్టు. ఆల్రెడీ 20 సెకండ్ క్రాస్ అయిపోయింది. ఇది చెప్తే నేను పోతా, చెప్పపోతే వాడే పోతాడు. అదే బెటర్. ఏమండి ఈ డాన్సులు ఏంటో, ఈ ఆచారాలు ఏంటో, మగాళ్ళు ఎంగేజ్మెంట్లు చేసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే షురువు అయింది, మెల్లగా అన్ని అర్థమైతే నువ్వు బేఫికరుండు. ఆ బొట్టు సీన్ గాడు పెద్ద చాలుగాడనా, పాపను ఏం చేస్తాడో నాకు భయం అవుతుంది. ఇగో శరత్ బాబు, నీ డౌట్లన్నీ బంద్ చేసి ఇంటికి పో. మేము ఒక దగ్గర పోవాలి. ఎవరి దగ్గరికి? శనిగాన్ దగ్గరికి. హాయ్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్ పని పడి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. రేయ్ చెల్లెమ్మకు తెలియదు. ఎవడాను నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? ఓకే ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికి? నటురాబాయ్ ఏం రాసీను గంత స్టోరీ నడుస్తుంటే ఏం జరుగుతుందని అడగక్కర్లే, నువ్వేమనువో చెప్పనక్కర్లే. ఛాన్స్ దొరికింది కదా అని నా చెల్లెని తలిగిచ్చేద్దాం అనుకున్నావు. చెప్ప, నీకు ఛాన్స్ ఎక్కడిచ్చావు? ఛాన్స్ తీయాలి అన్న. తప్పు నాదే బాయ్. ఇంకా శరత్ గాన్ తోటి చేయాల్సిన ఎంగేజ్మెంట్ బై మిస్టేక్ నీతోటి చేసిన. ఆడెవడికో చేయబోయి నాకు చేయడం ఏంటి? తాగేస్తున్నావా? నాకు పగలు తాగేడు అలవాట్లేదు. ఏమరా? అయినా మా శరత్ బాబు సేమ్ నీకు జిరాక్స్ కాపీ లెక్కుంటాడు ఎరకనా? ఎప్పుడైతే రింగులు మారాయో నా మనసు మారి నీ చెల్లెల మీద ఫిక్స్ అయింది. రింగులు మార్చుకున్నంత ఈజీగా మనసు మార్చుకోవడం కుదరదు. నేను షరత్తును కాదు బొట్టు సీను అని ఇప్పుడే మీ చెల్లికి చెప్పేస్తాను. గొడవ వదిలిపోద్ది. అరే తొందరపడి గా పని చేయకు. నా చెల్లెలు పైకట్ట కనబడ్డ పట్టింపులున్న మనిషి డెలికేట్. నీలాంటి కిరాయిగాంతో ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే దాని గుండె వలుగుతుంది. ఇగో నీకు కావాలంటే ఇంకా జబర్దస్త్ సంబంధం నేను చూసి పెడతా. నీకే నువ్వు చూసుకోలేదు, ఇక నాకేం చూస్తావు? చలో పోనీ. గా ఖైరతాబాద్ మీద 10% ఇస్తానుగా, గది కూడా నువ్వే తీసుకోపో. మాటని ఏమంటావు? ఒక్కటే అంటాను, బొట్టు వంశంలో ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లి జరిగినట్టే. కాబట్టి నీ చెల్లెల్ని వదిలే ప్రసక్తే లేదు. శరత్ గాడు భరత్ గాడు అని మధ్యలో ఎవరన్నా ఎంటర్ అయితే బొక్కలు ఎరక్కొట్టి బిర్యానీ పార్సల్ చేసి నీ ఇంటికే పంపుతాను. బొట్టు సీనుకే ఫిక్స్ అయిపోమని నీ చెల్లెని సంజాయించుకో. అన్నయ్య ఏంటని ఎలా ఎందుకు వచ్చారంటే నేను చెప్తా మా చెల్లెమ్మతోటి. ఏం లే చెల్లెమ్మ, ఎంగేజ్మెంట్ దినం సినిమాలకు షికార్లకు తిరగొద్దని మన పురాణ పూల అత్తమ్మ చెప్పింది. అందుకే నేను తీసుకోపోదామని వచ్చిన. ఏంటన్నయ్య మరి మూఢ నమ్మకాలు? మేము షాపింగ్ చేసుకుని వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. శరత్ కమ్ ఆన్. అది కాదమ్మా. శరత్ బాబు శరత్ నిన్నే. నాన్న ఐఎమ్ సారీ. కమ్ ఆన్ లెట్స్ గో. ఈ సంగత శరత్ గానికి ఎరకైతే స్లిప్ అవుతాడు. తెలివిగా స్టెప్ వేయాలి. తెలివి కొద్దనా మామూలుగా వేద్దాం. ఒక డేసేయాలి. ఎంత అవుద్ది? పర్సన్ బట్టి ప్రైజ్ అవుద్ది. వీడే నేను చెప్పినా అని చెప్పుర్రా. ఇదేమి ఎగ్జిబిషనా? సిలబస్ ఏంది? వీటి మాకు కావాలి. మన శరత్ బాబా బొట్టు సీనానా? ఈడంటే ఎవడు? ఇంకా మధ్యలో ఈడేడికించి వచ్చిండు. కోయంబత్తూరు నుంచి వచ్చాడు. రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడిని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాం?
ఏమ్రా ఒక్క నిమిషం సైడ్కి రా ఏందిరా పెద్ద సీరియస్ గా మధ్యలో పిలిచిన అన్నా నవాబ్ ఖాన్దాన్ లా తల్లికి ఇద్దరు కాదు ముగ్గురు పుట్టిర్రు ఆ మూడోడే అయింది ఊకోబే ఒకడు శరద్ బాబు, రెండు సీనుగాడు, మూడు కింగ్. అవు. కింగ్ గాని లెక్కనే ఇంకొక ఇద్దరున్న సంగతి ఈ కొడుకులకు తెలియదు. అవు. వీళ్ళ కన్ను మన శరద్ బాబు మీద పడక ముందే సీన్ గానికి ఇట్లా ఇలా కప్పచెప్పినాం అనుకో మన బాబు సేఫ్ అవుతాడు, సీనుగాడు ఖతమవుతాడు. నడువుర్రా సర్రా బాయ్, వాణ్ణి మీకు తలిగిస్తే మీ పని అవుతుంది, నాకేమవుతుంది? అన్నా 1,00,000 అంటుండు, 2 అయితే ఒప్పుకోనా? ₹1,00,00,000 ఇస్తాం. అరే పైసలు కాదు ముఖ్యం, ఫస్ట్ టైం నా తానుకొచ్చిర్రు. 2 దినాల్లో మీ పని సాఫ్. పని అవగానే ఫోన్ చేయి. నమస్తే. రండ్రా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. అమ్మా శ్రావణి, నువ్వు ధైర్యంగా ఉంటానంటే నీకు ఒక ఖతర్నాక్ నిజం చెప్తానమ్మా. చెప్పనా? బై మిస్టేక్ లా శరత్ బాబు అనుకుని గలీజ్ సలాడ్ బొట్టు సీన్ గాని తోటి నీ ఎంగేజ్మెంట్ చేసిన. అన్నా అవుమా, అసలు ఏం జరిగిందంటే అంటే నేను ఇప్పుడు బొట్టు సీని గారిని పెళ్లి చేసుకోవాలనా? చచ్చా, ఈ అన్న బతికుండగా నీ లైఫ్ ఖరాబ్ గానిస్తాడమ్మా. అయినా ఇదేమంత సీరియస్ గా తీసుకునే ఐటమ్ కాదు. బై మిస్టేక్ లా జరిగింది, శాస్త్రంలో కౌంట్ కాదని పంతులు చెప్పేసిండు. మళ్ళా సీన్ గారిని ఏం చేయాలి? దానికో స్కెచ్ సిద్ధం చేసిన. అబ్బే మీరు హుషారు ఉండరా, తాగి బెండ్ అయిపోగలరు. మా అన్నా నువ్వు ఖాళీ అంతటి మంచిగా మూవ్ అయినట్టు చెయ్యి, మిగిలింది మేము చూసుకుంటాం. వస్తుండు సాలగాడు దాసీను. ఏంటి రమ్మన్నా? ఏం లేదు సీను, చెల్లెమ్మ నేను డిసిషన్కి వచ్చినాం, చూస్తావేమమ్మా చెప్పు. అవు సీను, మంచో చెడో నీతో ఎంగేజ్మెంట్ జరిగింది, నిన్ను పెళ్లి చేసుకున్నాడే న్యాయము. మరి ఆ శరత్ గాడు? షరత్ లేదు భరత్ లేదు, చెల్లెమ్మ ఓకే అన్నాక జబడాలు వలుగుతాయి. అచ్చా ఎంగేజ్మెంట్ అయినాక బొమ్మరుదులకు దావత్ ఇచ్చుడు మా వంశంలో ఆచారం. చూస్తారేం బే పట్టుకరారి, జల్దీ తీసుకురా. తీసుకురా బే. అరే ఏం ముస్తాబ్ చేసినావు? ఏంది దించే ఎరకైతే అంతేనంటావా? అమృతం. తాగు బిడ్డ తాగు. ఏయ్ అదిగో తీసుకొచ్చాను. దాసు నీ 5 కోట్లు దొర్లుకుంటా సన్నాయి. ఎవరా పుట్టోడా? నిజం నిజం తెరిసిరి. ఆగండి ఆగండి తెరిసిర్రా. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాదో చిన్న అప్లికేషన్ సార్. ఏ మూటే నువ్వే తెరుస్తావా? లేదు సార్, వాడు ఓపెన్ అయ్యేలోపు నా రివెంజ్ క్లోజ్ చేయాలి. ఏరా నన్నే కొడతావురా? నేనంటే ఏంటి అనుకుంటున్నావురా? తొక్కేస్తాను నేను. సాలే ఆపురా. ఏ మూసినని కొట్టావే? ఏమి అట్లా చూస్తాడారు? తెరిసిరి తెరిసిరి. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. అన్నా నువ్వు వచ్చినావేమోనా? అన్నా వానికి దాగిపించి వాని తలిగిర్రు అంటే మీరు దాగి నన్ను తలిగిస్తారు బే. అచ్చా నన్ను దాన్ని నోడేవాడ్రా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అన్నా. ఈ పొట్టి సాలేవాడా? అవునన్నా. అబ్బే ఓ సాలే నీ అయ్యా. ఆగురా. ఏయ్, వరకు నాకు ఏళ్ళు పెట్టినోడు లేడు బే. తావురా ఏంది డ్రామా? కింగ్ ఎక్కడా? ఊకవా. వాడు శానగాడు మాకు చేయి కొట్టి చంపించిండు, నేనే పోయి పట్టుకొస్తా సలగాన్ని. నడువురా. వాడు వస్తేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు. ఏయ్, ఈ జ్ఞానేశ్వర్కి ధమ్కిస్తున్నావురా? ఎగ్జిబిషన్ పెట్టేసిరా తుపాకులది. అరే బుద్ధిలు కాలారా, నన్ను చంపితే ఆడొస్తాడు. జర్ర దమాక్తో ఆలోచించుడి. ఏందన్నా నువ్వు చెప్పేది? మళ్ళీ మళ్ళీ చెప్పలేనమ్మా, నువ్వేం చేస్తావో నాకు ఎరకలే. గా సలగాని పట్టుకరా. రే మీరు చేసిన దేడి దిమాగ్ పనికి అక్కడ అన్న డేంజర్లో పడిండు. ఇప్పుడు ఆ బొట్టు సింగడ రంగనే నేను అన్ని మాటల్లో పెడతాను. మోకా చూసుకుని ఒకటే దెబ్బ బస్. నెత్తు రాకూడదు, పానం పోకూడదు. అట్లనే అమ్మా. ఖాళీ 2 గంటలు సోయిలోకి రాకూడదు సాలాడు. ఆ టెక్నిక్ మాకు తెలియదమ్మా. గూంచి పెట్టి ఒకటి కొడతాం, ఉంటే ఉంటాడు పోతే పోతాడు. మరి ఏం తెలుసా నీకు? ఫాల్తుగా వస్తుండు. చుజ్జా ఊరుకుని కొడు బర్రెళ్ళకున్నారా? అర్వే జల్దీ అర్వే వెంకట్ జల్దీ రారా. దించండి దించండి, తీసుకురండి. వచ్చిండు సాలేగాడు, కరెక్ట్ టైంకి వచ్చినావమ్మా. అది సరేనా? ఈ కొడుకులు నిన్ను లాక్ చేసేదేంది? తెలుసుకుంటా. అరే తెలుసుకొని కాలేమన్న మనుషులా అమ్మా, జంగిలి కొడుకులు. నేను చేస్తా కదా అలా పని, నువ్వుకో. అరే గడ్డం, ఇదిగోవా కింగ్ ఏం చేసుకుంటారో చేసుకోర్రి. వాడు చాలా షానాగాడు, హుషారు ఉండాలి. తర్వాత నన్ను అడగదు. రేయ్ హ్యాండ్ ఓవర్ చేయరా. ఈ సలగాడు సీన్ గాంతో టెన్షన్ ఖతమైందమ్మా. అవన్నా రేయ్ పోయి పేమెంట్ పట్టుకరారి, అన్ని పెద్ద నోట్లు కావాలి. శ్రావణి గారు, ఎవరు మీరంతా? వదలండి. ఏంటిది? శ్రావణి గారా? సార్ గుడేది, దేవుడేడి? అన్నా శరత్ లేకున్నాడే. నేను ఆఫీస్కి వెళ్ళాలి, వదలమని చెప్పండి సార్. ఆఫీస్ అంటుండు శరత్ బాబే. మరి ఇప్పుడు ఎట్లా? అరే రే రే ఆగరా రే. ఏమండి? శ్రావణి గారు ఏమండి?
మాట్లాడకుండా రారా. ఎడమండి బే, ఇందాక ఇచ్చిన సరిపోలేదా? అసలు ఎవర్రా మీరంతా? కింగు రా రా రా. ఏయ్, ఈ మాట అన్నందుకే మీ వాళ్ళందరికీ ఆల్ సైడ్స్ అప్పడం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి కింగ్ అంటే నీకు అదే అవుద్ది. నువ్వు కింగువు కాదనేటి సంగతి నాకు తెలుసబ్బి. ఇప్పుడు అదే పోలికలతో ఉన్న నిన్ను దొలకపోయి కింగ్ ప్లేస్ లో పెట్టాననుకో, నా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతాది. కాబట్టి నువ్వు కొన్ని దినాలు కింగు లెక్కనే యాక్ట్ చేయాలా. నేనెందుకు చేయాలి? ₹1,00,00,000 ఇస్తా. నాకు పైసలతో పాటు పని కూడా నచ్చాలి. నీ సైడ్ న్యాయం ఉంటేనే సపోర్ట్ ఇస్తా. న్యాయం లేకేమబ్బా, చెయ్య నేరం విందబడి భార్య బిడ్డలకు దూరంగా ఈ కూలీకూరల మధ్య కుక్క బతుకుతాడా? నా మేనలుడు కింగ్ మంచి పనుల కోసం చేసినేటప్పు ఇప్పుడు నా మెడకు చిక్కుకున్నది. నీ బాధ నాకు అర్థమైంది, కానీ కనిపించకుండా పోయిన కింగ్ తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి? ఇంగాడి కింగు రాడు. ఎందుకు రాడు? చచ్చిపోయినాడు. ఏంట్రా ఇన్నాళ్ళు కింగ్ తిరిగి వస్తాడు, మీ అప్పు తీరుస్తానన్నావు, ఇప్పుడు చచ్చిపోయారంటావేంట్రా? ఆశేసారా? కింగు లేడని చెప్తే నువ్వు నన్ను బతకనిస్తావా? ఆ దానికే చెప్పలే. ఇప్పుడు ఈ సీనుబాబు ద్వారా నీ అప్పు తీర్చేటి ఛాన్స్ వచ్చినది. నిజం చెప్తాండా. ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నావు గ్యారంటీ ఏంటి? ఓబీ కింగు సావు కళ్ళారా చూసినాడు. చెప్పు. డెత్ సర్టిఫికేట్, డెడ్ బాడీ ఫోటోస్. కింగు సచ్చినటి విషయం తెలిస్తే ఫ్యామిలీ ఏమైపోతాదోననే భయంతో ఆ నిజం నా గుండెల్లోనే దాచుకున్నా. సీరుబాబు, నువ్వు సహకరిస్తే మా కింగును చంపినేటి హంతకుడిని గుడకబట్టుకుంటా. ప్లీజ్. పేమెంట్ తో పాటు పాయింట్ కూడా నచ్చింది. డీల్ ఓకే. సార్, శ్రావణి. శరత్, నువ్వు అసలు టెంపుల్ కిందకు వచ్చావు? ప్రతి శనివారం టెంపుల్కి వస్తానని చెప్పాను కదా శ్రావణి, అలాగే వచ్చాను. ఇంతలో ఎవడో దొంగ వేద వెనకాల నుంచి కొట్టాడు. కళ్ళు తెరిస్తే ఇక్కడ ఉన్నాను. అరే ఇదంతా ఎరుకున్నదే చెప్తున్నావు బాయ్, లోపటేం జరిగిందో చెప్పు. ఎవరో కింగ్ అట, అచ్చున అలాగే ఉంటాడట. అతనిలాగా యాక్ట్ చేస్తే ₹1,00,00,000 ఇస్తానంటున్నారు. నాకేమో భయం వేసింది. నువ్వేం భయపడకు శరత్. అన్నయ్య, ఇతను సీను కాదు శరత్ అని చెప్పి శరత్ ని తీసుకెళ్లిపోదాం పద. అబ్బా నువ్వు కూడా ఏందమ్మా బాబు లెక్క మాట్లాడుతున్నావు? జర్ర బేజాకు పని చెప్పురి. వాళ్ళకి కావాల్సిన సీనో షరతో కాదు, కింగ్ లెక్క ఉండేటోడు కావాలి. మరి ఇప్పుడు ఎలాగండి? వాళ్ళు చెప్పినట్టు యాక్టింగ్ చేయి, టైం చూసుకొని సీన్ గానీ ఎంట్రీ ఇచ్చి నేను సేవ్ చేసుకుంటాం. అయితే ఆఫీస్కి లీవ్ పెట్టేసి వస్తాం. అగో మనమేమో ఐమాక్స్ థియేటర్ లో పిక్చర్ కి వచ్చినామా, వాళ్ళు ఇడువరు. ఎందుకు ఇడవరండి? మనం ఏం చేసాం? అరే సంజాయించమ్మా. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే, ఇదిగో పెద్ద ఆయన గా సీనుగాడు షానాగాడు 2 దినాల్లో మీకు చేయగొట్టి మళ్ళీ ఇడికి వచ్చేస్తాడు. యాలొస్తాడు. వాడికి నా చెల్లెలంటే ప్రాణం, అది వాడి వీక్నెస్. వాయమని గుడక తొలకపోదామా? దానికో వీక్నెస్ ఉంది. మళ్ళదేంది? నేనంటే నా చెల్లెలకి ప్రాణం, నేను లేని ఏడికి రాదు. యబ్బా, అసలేమని కింగ్ ప్లేస్ లో ఎట్ట ఎంటర్ చేయాలని నేను చేస్తా అంటే మిమ్మల్ని అందరినీ కూర్చోపోవాలనా? ఇన్విటేషన్ లంపి మీ చుట్టాలు గుడికొస్తారు. అరే నువ్వేం ఫికర్ చేయక్, నా దగ్గర జబర్దస్త్ ఐడియా ఉన్నది. పితృతర్పణం చేసినంత మాత్రాన అవమానంతో ప్రాణాలు పోగొట్టుకున్న మీ నాన్నగారి ఆత్మశాంతించదు పూజ. ఆయన ఆత్మశాంతించాలంటే నువ్వు చెయ్యాల్సింది ఇంకా మిగిలింది. అది నువ్వు మాత్రమే చెయ్యగలవు.